మేడం చేతిలో నా పని అయిపోతుందిరా తమ్ముడు అని మా పెద్దోడు మా చిన్నోడితో అంటున్నాడనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే సబ్ట్రాక్షన్స్ ఉంటాయి కదా! అప్పు తెచ్చుకోనియ్యి. అవి కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. అవి కూడా 3 రోస్ అనమాట. 3 రోస్‌లోని ఫస్ట్ దాంట్లోంచి అప్పు తెచ్చుకోవాలా? ఆ పక్క దాంట్లోంచి అప్పు తెచ్చుకోవాలా? అన్నది అర్థం కావట్లేదు. అప్పుడు అన్నయ్య నేను ఇలా చెప్తాను చెయ్యి అని చెప్పేసి వీడు చెప్తున్నాడనమాట. వీడు చెప్తున్నాడు కానీ వాడు కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. అప్పుడు అంటున్నాడనమాట, "తమ్ముడు సరిగ్గా చెప్పు. నాకు మేడం చేతిలో నా పని అయిపోతుంది తమ్ముడు" అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ క్యూట్ క్యూట్ కాన్వర్జేషన్‌కి నాకెంత నవ్వొచ్చిందనుకుంటున్నారు. అంత నవ్వొచ్చిందనమాట. అప్పుడప్పుడు అన్నదమ్ములు కొట్టుకోవడమే కాదండి, ఇలా కూడా హెల్ప్ చేసుకుంటా ఉండాలనమాట. మా చిన్నోడికి కొంచెం జాలిగుణం ఎక్కువనమాట. అంటే మా పెద్దోడి మీద పోల్చుకుంటే మా చిన్నోడికి కొంచెం జాలిగుణం. ఏంటండి అట్లా అంటున్నారు, వేరియేషన్ చూపిస్తున్నారు. నేను రోజూ వాళ్ళని చూస్తున్నాను కదండీ! వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటన్నది నాకు అర్థమైపోతుంది కదా తల్లి గాని. కొంచెం జాలిగుణం ఎక్కువనమాట వీడి మీద వాడిని పోల్చుకుంటే. వీళ్ళిద్దరే హెల్ప్ చేసుకోవడం కాదండి, అప్పుడప్పుడు నాకు కూడా చేస్తూ ఉండాలనమాట. ఇదిగో చూడండి ఒకళ్ళకొకళ్ళు ఎలా హెల్ప్ చేసుకుంటున్నారు. ఒకడేమో చాట పట్టుకున్నాడు, ఒకడేమో చీపురు పెట్టుకున్నాడనమాట. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటానండి. ఎప్పుడన్నా కొంచెం నాకు నలతగా ఉందనుకోండి, వాళ్ళు వాళ్ళ పనులు నేర్చుకోవాలి కదా! అందుకనే. అంటే ఈ వయసు నుంచే కదండీ కొంచెం చెప్తూ ఉంటే నేర్చుకుంటారు. ఇక్కడ మళ్ళీ మేలా, ఫిమేలా అని చెప్పేసి మళ్ళీ అనకండి. ఎవ్వరైనా గానీ చెయ్యాల్సిందే ఈ రోజుల్లో. ఓకే అంటారా లేదా? మా పిల్లలు చేసిన చిన్న చిన్న క్యూట్ పనుల కన్నా మీరు ఒక లైక్ ఏసుకోండి. ఓకేనా?